యాక్చువల్గా 10+2 కంప్లీట్ అయిన తర్వాత మనకు ఎంసెట్ అంటే లైక్ ఈఏపీ సిఏటి ప్రజెంట్గా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ లైక్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్లో స్టేట్ లెవెల్లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఫస్ట్ బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ బీవీఎస్సీ కోర్స్ ఉంటుంది. అంటే వెటర్నరీ డాక్టర్ అవకాశం ఉంది, మెరిట్. దాంట్లో వాళ్ళకు కూడా ఇక్కడ రాకపోతే వేరే స్టేట్లో కూడా మనకు పంజాబ్, హర్యానా, రాజస్థాన్లో కూడా వీసీ అప్రూవల్ కాలేజీలో కూడా అడ్మిషన్ తీసుకోవచ్చు మేనేజ్మెంట్ కోటాలో. దెన్ నెక్స్ట్ మన దగ్గర వెటర్నరీ సైన్స్ రాని వాళ్ళు అగ్రికల్చర్కి వెళ్తారు, దెన్ హార్టికల్చర్కు, కమ్యూనిటీ సైన్స్, ఈ విధంగా మనం ఆఫ్ చేసుకుంటాం. ఇక్కడ రాని వాళ్ళకు కూడా వేరే స్టేట్స్లో లైక్ ఐటీఎం యూనివర్సిటీ ఉంది. ఐటీఎం యూనివర్సిటీకి అగ్రికల్చర్ బీఎస్సీలో వాళ్ళకు ఐకాన్ అక్రిడేషన్ ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీతో పాటు ఐటీఎం యూనివర్సిటీ మనకు హార్టికల్చర్ కోర్సు, దెన్ ఫిషరీస్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ, దెన్ బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కోర్స్ ఆఫర్ చేస్తుంది. అక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా మనం అడ్మిషన్ ప్రాసెస్ తీసుకోవచ్చు.